బాస్ లవర్స్. సో నెక్స్ట్ వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే ఇప్పుడు లైవ్ అవుతుంది. సో మార్నింగ్ అయితే అందరూ లేచేసారు. అయితే నాకు ఒక ఫ్రేమ్లో ఒకటి అనిపించిందండి, అందుకని మీతో షేర్ చేసుకుందామని వచ్చా. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. సో మనకి సీజన్ 7th కూడా ఇలానే మార్నింగ్ ఫస్ట్ ఎపిసోడ్ అవ్వగానే మార్నింగ్ లేవగానే ఒక 3 మెంబర్స్ ఎవరెవరంటే శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, ఇంకా రతిక, వీళ్ళు ముగ్గురు కూర్చొని మాటలు పెట్టుకున్నారనమాట. అదే ఫ్రేము నాకు ఇప్పుడు ఈ సీజన్లో అనిపించింది అనమాట. అదే ఫ్రేమ్లో ఎవరెవరంటే ఆదిత్య ఓం గారు, శేఖర్ భాష, ఇంకా సోనియా, వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. సో ఇక్కడ మనకి ఆదిత్య ఓం గారు ఇంకా సోనియా అయితే బడ్డీస్గా వెళ్ళారు కదా. సో వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే శేఖర్ భాష కూడా వచ్చి కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఏంటంటే అదే ఫ్రేమ్లా మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ ఆదిత్య ఓం గారు, శివాజీ గారు అంతా స్ట్రాంగో కాదో ముందు ముందు చూడాలి. అయితే వాళ్ళ ముగ్గురు సేమ్ అలానే అనిపించారు కాబట్టి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. అలాగే మనకి నాగమణికంఠ గారికి నైట్ అంతా కూర్చొని మన శేఖర్ భాష కొంచెం దాన్ని ఏమంటారు, ఒక పుషప్ లాగా ఒక క్లాస్ స్పీకర్. సో అది విన్నారో లేదో అనేది ఇంకా మనకి చూపిస్తారో లేదో. సో అంటే కొంచెం ధైర్యం చెప్పినట్టు ఎలా ఉంటుంది అలా ఉంటుందని నైట్ అంతా కూర్చోబెట్టి ఒక 2 hours క్లాస్ స్పీకర్. సో ఈ విషయం ఆదిత్య ఓం గారు సోనియాతో చెప్తున్నారు. సో వీళ్ళు ముగ్గురు అయితే కూర్చొని అలా మాట్లాడుకుంటుంటే నాకు అలా అనిపించింది, మీతో షేర్ చేసుకుందాం. అలాగే మనకి ప్రేరణ అంటే బాత్రూమ్ ఆ ఏరియాలో ప్రేరణ, అభయ్ నవీన్ వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. సో వీళ్ళు ఏంటంటే మన నామినేషన్స్ ఉంటాయి, అదే క్యాజువల్ టాక్ మాట్లాడుకుంటున్నారు. అలాగే అందరూ కూడా మాట్లాడుకునేది ఏంటంటే నాగమణికంఠ కోసమే, అంటే ఇలా చేయాలి, ఇలా చేయకుండా ఉండవలసింది, అలా చేశాడు, ఇలా చేశాడు. సో నిన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల నాగమణికంఠ అనేది ఒక టాపిక్గా అందరికీ, హౌస్ మేట్స్ అందరికీ కూడా ఇప్పుడు అదే నడుస్తుంది. సో ఇంకా మార్నింగ్ సాంగ్ అయితే ఇంకా అవ్వలేదండి. చాలామంది వేకప్, అందరూ చాలామంది ఇంకా లేవలేదు. బేవక్క కానీ, మన విష్ణుప్రియ కానీ, నిఖిల్ కానీ వీళ్ళెవరూ ఇంకా లేవలేదు. చాలామంది అయితే లేచారు, సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ డే కాబట్టి ఏంటి ఇంకా రేషన్ అయితే ఇంకా లేదంటండి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కామన్ పాయింట్, ఆదిత్య ఓం గారికి కూడా కాఫీ కంపల్సరీ కావాలట. వన్స్ అయినా కాఫీ రిక్వెస్ట్ చేస్తున్నారు కావాలి అని. అది కూడా నాకు శివాజీ గారిలాగే అనిపించింది. సో సోనియా ఉన్ను ఆదిత్య ఓం గారు డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు బడ్డీగా ఉన్నప్పుడు ఫస్ట్ గేమ్ ఒకటి ఓడిపోయారు కదా, సో లూజ్ అయిపోయారు. సో దానికి ఆదిత్య ఓం గారు నాకు ఆర్ట్ ఇలాంటివి అంటే సరిగ్గా చేయలేను, ఏదైనా ఒక బలానికి సంబంధించి అయితే నేను వెళ్తాను, అలా డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. సో దాని విషయంలో సోనియా కూడా చాలా పాజిటివ్గా అంటే నో ప్రాబ్లం, ఇది ఫస్ట్ డే కదా, సో నా వాయిస్ కూడా మీరు రికగ్నైజ్ చేయలేదు అంటే వాయిస్ బట్టి చెప్పాలి కదా, అని చెప్తుంటే తిని వెళ్ళి చెయ్యాలి. సో మీరు వాయిస్ కూడా ముగ్గురు ఒకేసారి చెప్పడం వల్ల నాది మీరు కనిపెట్టలేకపోయారు, ఇంకా నో ప్రాబ్లం అండి, అలా మాట్లాడుకుంటున్నారు. సో ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను.